2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, కానీ ఎక్కడా కూడా దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడటం లేదు. ఎవరికి వారే తమ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో రావాల్సినటువంటివి బకాయిలు చెల్లించాలని వారు ప్రాధేయపడుతున్నారు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు. అయినా సరే చలనం లేదు, ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఇటువంటి సందర్భంలో ఇక ఎవరికి వారే ఒక పోరాటాన్ని చేయాలి, ఒక ఉద్యమాన్ని తీసుకొస్తే తప్ప కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సహకరించరు, దిగిరారు అనే విధంగా జరుగుతుంది. దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడిచిపోయింది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో ఫెయిల్. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఒక్కొక్కటిగా దానికి సంబంధించి పరిష్కరిస్తారు అనుకున్నారు, కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి కూడా దారి కూడా కనబట్ల. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సమ్మె నోటీస్ ఇచ్చి మనం స్ట్రైక్ చేయాలి. ఎందుకంటే ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు, మరి వారు ఏకతాటిపైకి వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే అది కూడా కనిపించట్లా. ఎవరికి వారే మేం చేస్తున్నాం అని చెప్పి ఏదో సామెతలాగా వెళ్ళిపోతున్నారు. దీనికి సంబంధించి త్వరలో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, తాడో పేడో తేల్చుకోవడానికి విఆర్ఓలు అలాగే విఆర్ఏలు సిద్ధమయ్యారట. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అంటే ఉన్నతాధికారుల ఒత్తిళ్ళు, వేధింపులు, రకరకాలుగా రెవెన్యూ వ్యవస్థలో వారు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కావు. ఒక టైం అంటూ ఉండదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, పని చేయాలి, వారు చెప్పింది వినాలి, ఆఫీస్ పనులు, ఇంట్లో పనులు చేయాలి. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంది. కానీ ఎక్కడా కూడా పాపం వాళ్ళు అన్నీ కూడా తట్టుకొని, సరే మన ఆఫీసరే కదా చెప్పారని చెప్పి వారు వర్క్ చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మనం ఇక తాడో పేడో తేల్చుకోవాలి, ప్రభుత్వంతో మనం కూర్చొని మాట్లాడుకోవాలి అనే పరిస్థితులు కనిపించట్లా. కాబట్టి ఎందుకంటే ఉద్యోగ సంఘ నాయకులు దఫదఫాలుగా చర్చలు జరిపినా, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పేటువంటి మాటలనే తీసుకొచ్చి మళ్ళీ మేము మాట్లాడాం, అలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్పి కింది ఉద్యోగులకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో CCLA కార్యాలయం వద్ద ఈ నెల 16వ తేదీన దానికి సంబంధించి విఆర్ఏలు మహాధర్నా ప్లాన్ చేశారు. ఈ మహాధర్నా విజయవంతం కావాలి, మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ప్రకటించింది. అంటే విఆర్ఓలు, రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఏ విఆర్ఓల పనితీరు నిజంగా ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పలేం. వారు ఆఫీస్ పనులు, ఆ పనులు, ఈ పనులు అన్నీ చేయాలి, చక్కబెట్టాలి. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి భేటీ కూడా జరగబోతుంది డిసెంబర్ 19వ తేదీన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకు సంబంధించి. ఇక ప్రభుత్వంతో మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, ఢీ కొట్టాలి. ఇప్పుడు విఆర్ఓల్లో ఉన్నటువంటి సీనియర్లకు ప్రమోషన్లు లేవు, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా లేవు.
ఇతర ఉద్యోగులతో ఏ రకంగా ఉందో పరిస్థితి వారికి కూడా అదే విధంగా ఉంది. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సిబ్బంది విఆర్ఏలు, విఆర్ఓలు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా మాకు తగినటువంటి న్యాయం జరగట్లేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తితో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లు కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది 19వ తేదీన. ఈ భేటీలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందాం. చివరిసారిగా ఒకసారి అవకాశం ఇచ్చాం, రెండోసారి ఇచ్చాం, అయినా సరే దిగి రావట్లేదు. మన సమస్యల మీద కనీసం ప్రభుత్వం ఫోకస్ పెట్టట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అనే దాని మీద దాదాపుగా ఇప్పుడు వరకు వినిపిస్తున్నది ఖచ్చితంగా సమ్మెకు దిగుతారు, ఆందోళనకు సిద్ధమవుతుంది విఆర్ఓలు, విఆర్ఏలు అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది, ప్రభుత్వంతో చర్చలు జరిగినా వారు ఎందుకు స్పందించట్లేదు అనేది దానికి సంబంధించి లక్ష్మీనారాయణ గారు మనకి ఫోన్ ఇన్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి 19వ తారీఖున ఒక కీలకమైనటువంటి భేటీ జరగబోతుందని వింటున్నాం. ఈ మీటింగ్ సారాంశం ఏంటి, అసలు ముఖ్యంగా ఉద్దేశం ఏంటి? అవును సార్, 19వ తారీఖునే అనుకున్నాము సమావేశం. అయితే ప్రధానంగా ఈ ఇటీవల కాలంలో గవర్నమెంట్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మేము ఎంప్లాయీస్ ఎవరైతే రెవెన్యూలో గ్రేడ్ 1 గా ఉన్నామో వాళ్ళందరం కూడా ఏపీఎఫ్ఆర్ఎస్ అనే దాంట్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది చేస్తున్నాము, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా. అయితే మళ్ళీ అది కాదు, జిఎస్డబ్ల్యూఎస్ లో కూడా మీరు అటెండెన్స్ ఇవ్వాలి అనేది మొన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి. అయితే సిసిఎల్ఏ గారు, అంటే అందరికన్నా మా డిపార్ట్మెంట్ హెడ్ సిసిఎల్ఏ గారు ఆల్రెడీ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చున్నారు ఏపీఎఫ్ఆర్ఎస్ లో బయోమెట్రిక్ అటెండెన్స్ చేయమని. ఆ ఉత్తర్వులు క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ ఇంకొక ఇచ్చి జిఎస్డబ్ల్యూఎస్ లో కూడా మీరు అటెండెన్స్ చేయాలనేది ఇవ్వటం ఇచ్చి ఉన్నారు. అయితే మాకు ఇబ్బంది లేదు, అటెండెన్స్ చేయడానికి ఇబ్బంది లేదు జిఎస్డబ్ల్యూఎస్. కానీ మేము వ్యతిరేకించేది ఏంటంటే ఆల్రెడీ ఒక దాంట్లో అటెండెన్స్ వేస్తున్నప్పుడు మళ్ళీ ఇందులోనూ అటెండెన్స్ వేసి మళ్ళీ జిఎస్డబ్ల్యూఎస్ దాంట్లో కూడా అటెండెన్స్ చేయాలనే దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. పైగా విఆర్ఓస్కి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే ఇది టేబుల్ వర్క్ చేసే ఉద్యోగం కాదు, నిరంతరం ఫీల్డ్కి వెళ్ళవలసి ఉంటది. సపోజ్ అంటే మేము నిరంతరం ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానంగా కొన్ని సమస్యలు ఏంటంటే అండి, సపోజ్ ఏదో మేము డ్యూటీకి వెళ్ళాలని అనుకుంటాము, ఏదో అటెండెన్స్ అయితే వెళ్తాం, ఈ లోపల ఎవరో ఫోన్ చేసి ఆర్టీఓ లేకపోతే ఎంఆర్ఓ గారు, ఈ ఇంకొక ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు చెప్పడం జరిగిందనో, లేకపోతే ఏదో అక్కడ రోడ్ యాక్సిడెంట్ అయిందనో ఏదో కారణం చేత పిలుస్తూ ఉంటారు. ఆ సందర్భంలో మొన్ననే రీసెంట్ గా తీసిన ముంతా తుఫాన్ ఉందంటే ఇంచుమించు ఒక 4-5 రోజులు అన్ని గ్రామాల నుంచి వెళ్ళిపోయి సముద్రం దగ్గర డ్యూటీ చేశాము. యాక్చువల్ గా అలాంటి సందర్భాల్లో డ్యూటీ అక్కడ ఇంటికి కూడా రాలేని పరిస్థితులు అక్కడ ఉండిపోయాము. కానీ మాకు అటెండెన్స్ అయితే లేదు. అంటే రెవెన్యూలో ఈ ఫీల్డ్ వర్క్స్ కానీ, లేకపోతే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, ఎవరైనా ఒక రైతు హైకోర్టుకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి ఆ విలేజ్ నుంచి విఆర్ఓని పిలుస్తూ ఉంటారు. అంటే యాక్చువల్ మేము వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఆఫీస్ నుంచి పంపిస్తూ ఉంటారు హైకోర్టులు కానీ లోకల్ కోర్టులకి ఎవిడెన్సెస్ ఇవ్వడానికి కూడా వెళ్ళవలసి ఉంటా ఉంటుంది. అలాంటి అదే మళ్ళీ హాస్పిటల్స్ కి వెళ్ళి అక్కడ ఇంక్వెస్ట్లకి ఎవరైనా సవాలు ఉంటే ఇంక్వెస్ట్లకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే అలాంటి సందర్భాల్లో ఎక్కడో డ్యూటీ చేయవలసిన గ్రామం ఉంటది, మళ్ళీ అక్కడికి వెళ్ళి అటెండెన్స్ మళ్ళీ ఇక్కడికి రావాలంటే, అంటే ఫీల్డ్ స్టాఫ్ కి మేము గతంలో ఏం అడిగామంటే, ఒకవేళ సపోజ్ కోర్టుకి వెళ్ళాము, కోర్టు దగ్గర మా అటెండెన్స్ చేసుకున్నాకంటే ఎక్కడైనా అది అందులో మెన్షన్ చేస్తాము మీరు ఎక్కడ అటెండెన్స్ వేస్తున్నారు అనేది. ఆ సౌలభ్యం ఉండేది, ఆ సౌలభ్యం కూడా తీసేశారు. గతంలో మేము అడిగాము, అటువంటి సౌలభ్యం మాకు ఉండేది. అటెండెన్స్ అసలు కోర్టుకి వెళ్ళినా, లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా, లేకపోతే ఇంకొక ఎక్కడన్నా ఇంక్వెస్ట్ రాయటానికి మార్చురీ దగ్గరికి వెళ్ళినా, ఫీల్డ్ కి వెళ్ళినా, సర్వే కోసం వెళ్ళినా, ఈ పీజీఆర్ఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా ఎంక్వైరీకి వెళ్ళినా, ఏది ఎక్కడికి వెళ్ళినా అక్కడ సపోజ్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ కాకినాడ హాస్పిటల్ మాకు దగ్గర కాకినాడ హాస్పిటల్ అక్కడ చనిపోతే ఈ పోలీసులు అక్కడ తీసుకెళ్తారు, అక్కడికి వెళ్ళిపోతా ఉంటాము. వెళ్ళిపోయిన సందర్భంలో అంటే అటెండెన్స్ అయితే ఉండదు, అంటే డ్యూటీ చేసి కూడా అటెండెన్స్ మిస్ అయిపోతా ఉంటాం. కాబట్టి ఇది మిగిలిన ఉద్యోగస్తులు అంటే ఇది ఇబ్బంది ఎవరికి ఉండదండి. ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు సపోజ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఉన్నారు, అతన్ని పోలీసు అతను పిలవడం, లేకపోతే కోర్టు అతను పిలవడం, నువ్వు ఎవిడెన్స్ ఇవ్వాలి రామని అనరు.
ఇప్పుడు ప్యాకెట్ జరిగినా మానభంగం జరిగినా ఏం జరిగినప్పటికీ కూడా విఆర్ఓనే అక్కడ వెళ్ళాలి. మనల్ని తీసుకుంటా ఉంటారు. మన అవును. పంచనామా స్టేట్మెంట్. మనం తీసుకుంటూ ఉంటారు. అవును. తీసుకున్నప్పుడు అలాంటి సందర్భాల్లో మేము డ్యూటీ చేస్తుండి కూడా అటెండెన్స్ లేని పరిస్థితి వస్తా ఉంది. అలాంటి వెసులుబాటు ఇస్తే మంచిదంటే గవర్నమెంట్ అర్థం చేస్తుంది. గతంలో ఇచ్చి ఉన్నారు, మళ్ళీ దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ జిఎస్డబ్ల్యూఎస్ లో కూడా మీరు ఇవ్వాలని అంటే మేము అంటే టైం టు టైం 10 to 5:30 వెళ్ళిపోవాలి అనేది అలాంటి జాబ్ అయితే పర్వాలేదు. మా డిపార్ట్మెంట్ లో 8ంటికి 10ంటికి నైట్ కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఆ రెవెన్యూలో ఇంకా అది అలా ఇప్పుడు సాంప్రదాయంగా వస్తున్నదని వస్తా ఉంది. సరే మనం కూడా దాన్ని డినే చేయలేకపోతున్నాం. సరే అధికారి పిలిచాడు బాగోదని ఉద్దేశంతో మనం కూడా అటెండ్ అవుతాము. 9వ 10వ కూడా అయిపోయిన సందర్భం ఉంటుంది నైట్ టైం. అలాంటి టైం బౌండ్ లేని ఉద్యోగాల్లో మీరు పలానా టైం కానీ ముగించండి అని అంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే దాని మీద మేము డిఫర్ అయ్యాము. అది ప్రభుత్వం దగ్గర ఈ విషయం మీద ఏదైనా తెలుసుకోవాలనేది ప్రధానంగా. ఇంకేంటంటే ప్రమోషన్ సంబంధించి కూడా ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి. రాష్ట్రంలో 14,000 మంది మేము ఉంటే 8,000 మంది మామూలు క్వాలిఫై ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్స్ విషయంలో 154 జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికి చాలా జిల్లాల్లో దాన్ని సక్రమంగా అమలు చేయట్లేదు. మేము బాధపడేది ఏంటంటే ప్రభుత్వం పోనీ కొత్తగా ఇచ్చే దాని గురించి పోరాటం వేరు, ఆల్రెడీ ఉన్న జీవోలను ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే జిల్లా అధికారులు, కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, అది డిలే అవుతా ఉంది. అంటే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి జీవోలు కూడా సరిగ్గా అమలు చేసుకోలేకపోతా ఉన్నాం. ఆ ఇబ్బంది ఉంది. దాంతో పాటు ఈ ఎవరైతే 8,000 మంది క్వాలిఫై ఉన్నామో మేము విఆర్ఓస్ గా ఉన్నాము. అదే సందర్భంలో జూనియర్ అసిస్టెంట్లు ఎంఆర్ ఆఫీసుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. మండలంలో అంతమంది ఉంటారు. అయితే కానీ ప్రమోషన్ వచ్చేటప్పటికి 60-40 రేషియోలు అంటే వాళ్ళకి 60 పోస్టులు ఇస్తారు. 100 ఉంటే మాకు 40 ఇస్తారు. కానీ మేము 8,000 మంది ఉంటే వాళ్ళు 2,000 మందే ఉంటారు. అంటే ఎక్కువ మంది మేము ఉన్నాం. రేషియో ఏమో వాళ్ళకి ఎక్కువ ఉంది. అది 70-30 కింద మార్చండి, మాకు 70 ఉండని కూడా అడిగాము. అది ఫైల్ అది రన్నింగ్ లో ఉంది, సిఎంఓ నుంచి వచ్చింది. కానీ అది కూడా దాని మీద ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. అలాగే ఇది ఇందులో చాలా మంది ఉన్నాం. అంటే గ్రేడ్ 2 నుంచి అంటే విఆర్ఏ నుంచి ప్రమోట్ అయ్యి గ్రేడ్ 2 ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అపాయింట్ అయ్యి గవర్నమెంట్ 2019లో గత గవర్నమెంట్ లో రిక్రూట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా 2012, 2014లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే 3 రకాలైనటువంటి. అంటే లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఖచ్చితంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విషయంలో ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది, నిర్లక్ష్య ధోరణితో ఉందనేది స్పష్టమవుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. అంటే ఈ మధ్యకాలంలో అలాంటి పరిస్థితి కనిపిస్తా ఉందండి. మరి అది ఎందుకు అనేది జరుగుతుందని అర్థం కాలేదు. వాస్తవానికి ఏంటంటే మేము పని అంటే ఎందుకు అంటే మా అధికారులు పైన ఎవరైతే అధికారులు ఉన్నారో దాన్ని అక్కడ సరిగ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతున్నారో ఏంటనేది వాస్తవంగా ఎక్కువ పని చేసి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే ఎన్ని సేవలు అందిస్తా ఉన్నారు అన్నారు కదా, ఒక డాష్ బోర్డ్ చూడమన్న గవర్నమెంట్ ని. డాష్ బోర్డ్ చూసినప్పుడు ఎన్ని సేవలు రెవెన్యూ ద్వారా బయటకి రిడ్రెస్ లై బయటకు వస్తా ఉన్నాయి అనేది కూడా చూడాలి కదండి. సీఎం గారి చేతిలో ఉంటది, లేకపోతే ఉన్నతాధికారుల చేతిలో కూడా ఉంటది. అది అంటే ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ని సేవలు అనేది పబ్లిక్ కి అందుతా ఉన్నాయి అనేది. అది రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఎఫ్ఎంసీలు కావచ్చు, క్యాస్ట్లు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, భూమికి సంబంధించిన మ్యుటేషన్స్ కావచ్చు, చాలా వరకు అంతా ఉన్నాయి. అంటే చెడ్డ పేరు ఎందుకు వస్తా ఉందంటే అవ్వని పనుల్ని పదే పీజీఆర్ఎస్ లో పిటిషన్ పెడతా ఉంటాడు ఒక రైతు. ఆ రైవల్ క్లెయిమ్స్ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో పడదు, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉంటాయి. అది తరచుగా పీజీఆర్ఎస్ లో పెడతా ఉంటాడు. అది మనం కూడా ఏం చేయలేని పరిస్థితి. అది కోర్టుకి వెళ్తా ఉంటారు. కొంతమంది అంటే కోర్టుకి వెళ్ళలేక అధికారులను సతాయిస్తే చేస్తారనే ఉద్దేశంలో కూడా కొంతమంది పదే ఒకే పిటిషన్ పెడతా ఉంటారు. కానీ ప్రభుత్వ అధికారులు ఏం అర్థం చేసుకుంటా ఉన్నారంటే ఈ పీజీఆర్ఎస్ లో తరచుగా వస్తున్నాయి పిటిషన్స్ అంటే కింద పని చేయట్లేదు సిబ్బంది అనుకున్నారు తప్పితే ఆ గ్రావిటీ అసలు ఆ ప్రాబ్లం తాలూకు ఎందుకు పరిష్కారం కావట్లేదు అనేది ఒకసారి ఆలోచిస్తే అంటే మంచిది అనేది మా అభిప్రాయం అండి. సార్ తర్వాత ఓకే, ఇప్పుడు 19th జరిగే సమావేశంలో అంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే పరిస్థితి రావచ్చు అనేది కూడా వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు ఇది? అంటే అవును సార్. అంటే ముందుగా మీ ఏదైతే అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యవర్గ సభ్యుల మధ్యన ఒక ఉమ్మడి అభిప్రాయాన్ని తీసుకుని అది ఆ కార్యాచరణ అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తాము. అదే సందర్భంలో ప్రభుత్వం దగ్గరికి ఇదిగో మాకున్నటువంటి ఇబ్బందులు అనేది ప్రభుత్వం దగ్గరికి ముందుగా మా సమస్యలనే పరిష్కారం కోసం తీసుకెళ్తాము ఉన్నతాధికారుల దృష్టికి. ఆ సందర్భంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిష్కారం రాలేని సందర్భంలో ఇంకా మాకున్న పరిస్థితి ఇంకా అధికారులకు చెప్పడం, ఫర్దర్ గా మేము ఏం చెయ్యాలి, మా యొక్క డిమాండ్స్ మేము ఏ రకంగా నెరవేర్చుకోవాలన్న సందర్భంలో మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఓకే సార్, ఈ 19th ఎక్కడ జరుగుతుంది సార్ ఇది మీటింగ్? విజయవాడలోనేనండి. ఓకే, తర్వాత ఇంకొకటి
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వారి సర్వీస్ కూడా చాలా అద్భుతమనే చెప్పాలి, వాస్తవంగా చెప్పాలంటే. వారు వాస్తవం అండి. వాళ్ళని కూడా ఎందుకనంటే ఈ రోజు విఆర్ఓకి ఎంత పని అయితే చేస్తాడో అందులో సగం పని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే విఆర్ఓ చేసే పనుల్లో అతను భాగస్వామ్యం కూడా చాలా కీలకం అండి. విఆర్ఎస్ సంబంధించింది చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తా ఉన్నారు. అందులో గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. అలాగే రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ విఆర్ఎస్ లో. కాబట్టి వాళ్ళకు కూడా శాలరీస్ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. పాపం చాలా కాలంగా వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా మా మద్దతు అనేది వాళ్ళు చేసే కార్యక్రమానికి విఆర్ఓ అసోసియేషన్ నుంచి కూడా మద్దతు ఇవ్వాలనేది కూడా తీర్మానం తీసుకోవడం జరిగింది. అవునండి, ఇప్పుడు ఈ మహాధరణ ఒకటి ఉంది కదా 16వ తారీఖున. అవునండి. వాళ్ళు విఆర్ఎల్ నుంచి విఆర్ఓగా ప్రమోషన్స్ కావాలని అడుగుతా ఉన్నారండి. అది కూడా వాళ్ళకి ఎందుకంటే మేము కూడా ఖాళీలు అవుతా ఉన్నాయి కదా, రిటైర్ అయిపోవడం వల్ల చనిపోవడం వల్ల చాలా ఖాళీలు ఏర్పడతా ఉన్నాయి. ఆ విఆర్ఓస్ ఖాళీలు ఎక్కువగా ఉండడం వల్ల మిగిలిన వాళ్ళ మీద బడ్డీని పడతా ఉంది ఇన్ఛార్జీల ద్వారా. అది ఇలాంటి వాళ్ళ ద్వారా విఆర్ఏలో చదువుకుని క్వాలిఫై ఉన్న వాళ్ళని కనుక అందులో అపాయింట్ చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందండి ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా. ఓకే లక్ష్మీనారాయణ గారు, ఖచ్చితంగా మేము నెంబర్ 1 న్యూస్ తరపున మీకు న్యాయం జరగాలి. ఎందుకంటే మీరు చేసే సర్వీసు రెవెన్యూలో ఎవరో ఒకరు చేసిన తప్పుకి మీరు బలైపోతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కువగా ఏది మిస్టేక్ జరిగినా విఆర్ఏ విఆర్ఓల మీదే పడేటువంటి పరిస్థితి. కానీ అసలు నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన అధికారులు బాగానే ఉంటున్నారు, కానీ మాట అంతా చెడ్డ పేరంతా మీకే వస్తుంది. కాబట్టి అర్థం కాని విషయం ఏంటంటే లోతుగా ఏమనుకుంటారంటే ఒక ముటేషన్ నేను ఇచ్చేసాను విఆర్ఓ చేయలేదు అనుకుంటారండి. యాక్చువల్ విఆర్ఓ చేసేది కేవలం రికమెండ్ చేసే రికమెండింగ్ అథారిటీ తప్పితే దాన్ని ఫైనలైజ్ చేసేది విఆర్ఓ దగ్గర ఉండదు. కీ అది డిజిటల్ కీ దగ్గర నుంచి దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం అన్ని కూడా తహసీల్దార్ గారు కేటర్లోనే ఉంటాయి. కేవలం అది అర్జీదారుడు పెట్టినటువంటి ముటేషన్ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి ఇది కరెక్ట్ గా ఉంది ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది కేవలం మేము 6 రోజులు అంటే 8 రోజులు మాత్రమే మా దగ్గర ఉంచుకుని దాన్ని ఫార్వర్డ్ చేయడం అనేది ఫార్వర్డింగ్ అధికారి తప్పితే దాని మీద మేము ఫైనల్ గా నిర్ణయం తీసుకునేది ఏమి ఉండదు. కానీ చెడ్డ పేరు మాత్రం అందరికి ఎవరికి తెలియని అంటే రైతు డైరెక్ట్ గా విఆర్ఓని అప్రోచ్ అవుతాడు. ఈ రైతు ఎవరో కూడా ఎంఆర్ఓ దగ్గరికి ఆర్ఎల్ దగ్గరికి తిరగరు కాబట్టి అయితే సంతోషపడింది విఆర్ఓ ద్వారా అయింది అనుకుంటాడు. డబల్ అయిపోతే కూడా విఆర్ఓ ద్వారా జరగలేదు అనుకుంటారు. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ ఓన్లీ రికమెండింగ్ అథారిటీ తప్ప విఆర్ఓ అనే వ్యక్తి అది ఫైనల్ గా దాని మీద ఇవ్వచ్చు ఇవ్వకూడదు ముటేషన్ అంగీకరించచ్చు చేయకూడదు అనేది ముటేషన్ కావచ్చు ఎఫ్ఎంసీ ఏదైనా కావచ్చు. డెసిషన్ మేకింగ్ అనేది మీ చేతుల్లో ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కానీ అది చాలా మందికి అర్థం కాని విషయం. మేము డిలే జరుగుతుంది కింద అనేది మాత్రం అనుకుంటా ఉంటారు. అది 100కి 100 తప్పండి. అది జస్ట్ మా దగ్గర నుంచి రికమెండ్ అయిన తర్వాత మా దగ్గర ఉండదు ఆ ఫైలు. డాష్ బోర్డ్ లో కనపడతా ఉంటది. ఇన్ని రోజులు మాత్రమే విఆర్ఓ దగ్గరే ఉండాలని కాల పరిమితి ఉంది. కాల పరిమితి దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకటి లక్ష్మీనారాయణ గారు, మీకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా మీ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు అంతా కూడా సంతోషంగా ఉండాలి. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్య ధోరణితో ఉందో మీరు ఖచ్చితంగా మీ బాధలను అర్థం చేసుకొని మీకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం సార్. మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఫోన్ ఇచ్చినందుకు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇదేంటి పరిస్థితి అంటే ఒక రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకం, ముఖ్యమైనటువంటి విభాగం అది. మరి ఆ విభాగంలో పనిచేసేటువంటి విఆర్ఏలు విఆర్ఓలు రెండు కూడా 2 కళ్ళు లాంటివి. ఏది చేసినా సరే వీళ్ళ మీదే చెడ్డ పేరు. నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం లేకపోయినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో తిరిగేటువంటి విఆర్ఏలు కానీ విఆర్ఓలు కానీ మరి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేది మనం విన్నాం. మొత్తానికైతే ప్రభుత్వం స్పందించి వారు న్యాయంగా ఎప్పటి నుంచో గ్రేడ్ 1 గ్రేడ్ 2 విఆర్ఓలు ఉన్నారు, వారికి సంబంధించి న్యాయం జరగాలి ప్రమోషన్స్ విషయంలో. అలాగే చాలా సమస్యలు చెప్పారు వారికి అటెండెన్స్ విషయంలో కూడా. ఇవన్నీ కూడా ఒకవేళ సానుకూలంగా స్పందించకపోతే మేమేంటో చూపిస్తాం అన్న విధంగానే ఉంది. దాదాపుగా ప్రభుత్వం దిగిరావాలి, వారి బాధను అర్థం చేసుకుని వారి సమస్యలకు పరిష్కారం చేకూరే విధంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. మనం కూడా తప్పకుండా వారికి న్యాయం జరగాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.